ఏమైందన్నా? అన్నా ఆగనా, బండి వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? చాక్లెట్ ప్యాక్ చేస్తారా? అవును. నువ్వు బండి లెక్కిస్తావా? నేను బండి తీస్తాను. బండి ఫ్యాక్టరీ దాటుతుందా? అవునన్నా. పైన చెప్పు. పాప ఏడుస్తుంది. అదే ఏంటో నేను ఇప్పుడు చూస్తాను. అన్నా అన్నా ఎరా బండి ఫ్యాక్టరీ దాటిన తర్వాత పాప ఏడుస్తుందన్నావుగా, ఎందుకు ఏడవట్లే? అదే నువ్వు తిరిగి వచ్చేసావు కదా, ఇక పాప అస్సలు ఏడవదు. ఇప్పుడు ఏడిపిస్తాను. అన్నా వద్దన్నా. మోసుకోరా. ఏంట్రా నవ్వుతుంది? ఓనర్ బండి ఇద్దుందనే ఇల్లు ఏం పడింది ఏంటి? ఏమన్నాడు వాడు? వద్దన్నా, చెప్తే నువ్వు బాధపడతావు. ఏంట్రా వాడు ఏం మాట్లాడినా బూతులో ఉంది. ఏయ్ ఆగరా. ఏక నీకేం మాట్లాడారే? అర్థం కాలేదుగా, కోపం వస్తుందిగా, అలాగే నాకు. మాణిక్యం సార్, మూర్తి బుద్ధిలేరి చూడలే సార్. నిన్ను ఎత్తితే అయినప్ప అది ఇంత నిన్నిష్ట. రే ఏదైనా నుంచుని మాట్లా. తెలియదు సార్. బుజ్జి అయ్యా ఇదిగో వస్తా. ఇలా బండి రోడ్డు మీద వదిలేసి పెడితే ఎందుకు చాక్లెట్ దాకా? కృష్ణ, మూర్తి బుజ్జిలు ఇక్కడికి వచ్చారా? లేదు చాలా. వాళ్ళు ఇక్కడికి వస్తే నాకు చెప్పు. ఏ రూమ్ ఇది తెలియట్లేదే. పొయ్యా 2, 3, 4 37, 38, 39, 40, నువ్వు ఇక్కడే ఉన్నావా? విక్రమ్ అడిగారు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండే. విక్రమ్ హలో. రే నాన్న కృష్ణ ఇటు చూడు. నువ్వు ఇప్పుడు అన్నయ్యని చూడలేవు. చూడలా, కానీ ఇప్పుడు చూసాను. నువ్వు ఇక్కడే ఉండు. చెప్పేది వినరా. విక్టర్ సార్ అడిగితే ముహూర్తం నేను చూడలేదు అని చెప్పాను. అబద్ధం చెప్పకూడదు, తప్పు. నా మాట వినరా. నాలాంటి మంచి వాళ్ళ కోసం అబద్ధం చెప్తే తప్పులేదు. అబద్ధం చెప్పకూడదు, తప్పు. చెప్పిందే మళ్ళీ చెప్తావే, పైన చెప్పు. అబద్ధం చెప్పకూడదు, తప్పు. పాప ఏంటన్నా? బాగిందిరా. ఎర్రి బాగులోడా, నేను ఎవరో ఎట్టో అనుకున్నా. చివరికి చూస్తే మన కృష్ణ. వాడే ఒక మాలోకం, వాడి మీద అనుమానమా? నిన్న కన్ఫ్యూజ్ అయిపోయాను. ఈ రోజు ఉందిలే, చాక్లెట్లు ఒక్కిస్తావా? ఎందుకు నవ్వుతున్నా? నువ్వు అమ్మాయి కూడా అన్నా. అలా అన్నావేంటి? వదిలే అన్నా. చెప్పరా. చెప్పరా బాబు. అన్నా అన్నా, సంఘటన జరిగేటప్పుడు సంబంధించిన ఇద్దరిలో ఒక్కళ్ళకి తెలివితేటలుంటే సరిపోదు. చెప్పు నాన్న, చెప్పు నాన్న. చెప్పింది రాజు నాన్నని. చెప్పు నాన్న. గుర్రం, అద్దం, నాన్న. నాన్న చెప్పింది రాజు. విన్నావా అన్నా? నీ ముందు రాజీని ఎంత ముద్దుగా పిలుస్తున్నాడో. నాన్న చెప్పింది. వదిలేరా. పాప నాన్న అంటే అంతేగా, నారా చంద్రబాబు నాయుడు అంతా. ఏమయ్యా, మీకు ఇంకేం పని పట్టలేదా? ఈడు గురించి తెలిసి కూడా ఈడు సోది వింటూ కూర్చున్నారంటే ఇళ్ళకి పోండయా. చెప్పింది వెళ్ళండి. అది కాదు కృష్ణ, బిడ్డ పుట్టగానే మొదటగా అనేది నాన్న అని కాదు, అమ్మ అత్త అని. తను చెప్పింది తెక్కలోడా. లేదు, చెప్పింది నాన్న. కృష్ణ
నీట్గా ఉంది. వాళ్ళ నాన్న హైట్ కదా అందుకే. తాకెందుకు నాన్న నల్లగా ఉంది? అది ఎండలో తిరుగుతుంది కదా అందుకే. ఎందుకు నాన్న లావుగా ఉంది? అది ఎక్కువ తింటుంది కదా అందుకే. అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న? దేవుడి దగ్గరికి. ఏ దేవుడికి అమ్మ లేదా? విక్టర్ నాకు చెప్పారు, దేవుడు మంచి వాళ్ళని తనతో పాటు ఉంచుకుంటాడని విక్టర్ నాకు చెప్పారు. అయితే మనం మంచివాళ్ళం కాదా? అంకుల్ బాల్, అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్ ప్లీజ్. అంకుల్ బాల్, అంకుల్ బాల్, అంకుల్ బాల్, అంకుల్ బాల్, అంకుల్ బాల్ ప్లీజ్, అంకుల్ బాల్ ప్లీజ్. బాల్ ఇచ్చేద్దామా? గుడ్ గర్ల్. ఈ స్కూల్ నీకు నచ్చిందా వెన్నెలా? ఇక్కడ చదివితే నేను ఆడుకోవచ్చా? చాలా ఆటలాడొచ్చు, బాగా చదవచ్చు, చదివి పెద్దదానివై డాక్టర్ అవ్వచ్చు. నేనెందుకు డాక్టర్ అవ్వాలి? నువ్వు డాక్టర్ అయితేనే మీ నాన్నను బాగా చూసుకోగలవు. ఏంటి కృష్ణ? పెడదామా? ఏం చేస్తున్నావా? కృష్ణ, ఇవి పాత షూస్. ఇంతకు ముందే ఎవరో వేసుకున్నారు. వెన్నెలా పింక్ పింక్ పింక్. ఇవన్నీ తీయకూడదు. స్కూల్ పేరేంటి? ఊరు పేరేంటి చెప్పు. స్కూల్ పేరు తెలియకపోతే బయలుదేరండి. గ్రీన్ వ్యాలీ మెట్రికులేషన్ స్కూల్. షూ సాక్స్ చూసారా? డబ్బులేండి? డబ్బులు ఇదే ఇదే. మిగతాది? మిగతాది మిగతా 180. ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో తీసుకో. మొత్తం డబ్బు తెచ్చి రేపు వచ్చి తీసుకో. రే ఇవి లోపల పెట్టు. పొద్దున్నే వచ్చారు విసిగించడానికి. బిల్లు వేరే క్యాన్సిల్ చేయాలి. తర్వాత డబ్బు ఇవ్వరా? ఉండు, చనిపోలేదురా. త్వరగా ఇవ్వరా. కృష్ణ ఇదిగో నా దగ్గర ఇంతే ఉంది. కృష్ణ ఇదిగో అమ్మ డబ్బు. కృష్ణ ఇదిగో ఈ డబ్బు చాలా. చాలా డబ్బులు చాలా. మిగతాది? మిగతాది నేనే మీకు ఇవ్వాలి. నాన్న జాగ్రత్తగా ఎక్కువ. బాయ్ బాయ్. వెళ్ళి కూర్చో. టాటా. కూర్చో కూర్చో. ఏడవకూడదు. అమ్మని చూడు, అమ్మని చూడు.
నీ పేరేంటి? కిషోర్. నీ పేరు? కిషోర్. ఎడకు. ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళారా? కృష్ణ వచ్చాడు. వెన్నెల వచ్చిందో, ఏమేం చేశాడో? పచ్చి తెచ్చాడో, వెన్నెలకి నోట్లో పెట్టాడు. కడుపే నిండిందో. పాపకి కడుపు నిండిందా? నాన్న, నేను ఎప్పుడు డాక్టర్ అవుతాను? రే ఇంకొక రోజు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత. డాక్టర్ అయితేనే నిన్ను చూసుకోగలనా? ఇంకోసారి ఆడదామా? కృష్ణ వచ్చాడు.